नारायण 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 53 తిరుకార్వానం. మూలమూర్తి కల్వన్ పెరుమాళ్. ఊరి పేరు కార్వానం అన్నమాట. తాయారు కమలవల్లి నాచియార్. విమానం పుష్కల విమానం. తీర్థం గౌరీ తీర్థం. క్షేత్రం సత్యవ్రత క్షేత్రం. పార్వతీదేవికి ప్రత్యక్షమై అనుగ్రహించిన క్షేత్రం. కంచిలోని ఉలగలంత పెరుమాళ్ కోవెలలోని 2వ ప్రాకారంలో తిరుకారవానం కోవెల ఉంటుంది. 4 దివ్య దేశాలు కలిపి ఒకే దివ్య దేశంగా పరిగణిస్తారు. అవి తిరుఊరగం, తిరుకారకం, తిరునీరగం, తిరుకార్వానం. నీరగం, కారగం, కార్వానం అన్నమాట. నీటితో నిండిన మేఘం, మేఘం కురిసే వాన. ఇలా వీటన్నిటికీ ప్రపంచానికి సర్వ ఆధారభూతమైన నీటిగా తానే అని వివరించే పెరుమాళ్ అన్నమాట. నీర్ అంటే నీటితో నిండిన, కారగం అనగా వర్షం సమృద్ధిగా కురిసే నల్లని మబ్బు, వానం అనగా మబ్బులోని వాన. వీటన్నిటినీ తానే అని ప్రతిబింబించే వివరించే అత్యద్భుతమైన క్షేత్రం తిరుకార్వానం. ఒకే ఆవరణలో ఈ 4 దివ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. నీరు లాంటి కారు మబ్బుల నల్లని మేఘంలా మారి నీరు లేకుండా జీవం మరియు ఉనికి లేని ప్రపంచానికి, చరాచర జీవరాశికి ఆధారభూతమైన నీటిలా కరుణ కురిపించేలా జీవాధారమై మన ఉనికిని కాపాడే పెరుమాళ్ అనమాట తిరుకార్వానం కల్వన్ పెరుమాళ్. ఈ ప్రదేశంలో స్వామిని తిరుకార్వానర్ అనిగా పిలుస్తారు. కార్ అనగా నల్లని మబ్బులు, నీర్ అనగా నీరు. అందువల్ల నారాయణుడు ఆకాశమంతా తానై, మబ్బులు తానై, జీవరాశికి ఆధారభూతమైన నీరుగా మారి ఆయన కరుణ మన మీద కురిపిస్తున్నారని వివరించే అద్భుత దివ్యక్షేత్రం తిరుకార్వానం కల్వన్ పెరుమాళ్ కోవెల. తిరువూరగంలో బలిచక్రవర్తి త్రివిక్రమావతారం చూడలేకపోయినందున ఆదిశేష రూపంలో దర్శనమిస్తారు. తిరుకారగంలో గర్గ మహర్షి తపస్సు చేసినందువల్ల ఆయన పేరు మీద గారగం, తర్వాత కారకంగా పిలువబడే కరుణాకర పెరుమాళ్ దర్శనమిస్తారు. తిరునీరగంలో జగదీశ్వర పెరుమాళ్ కృష్ణుడు బాలునిగా మర్రాకు మీద ప్రత్యక్షమైన చోటు. నీటి రూపంలో పెరుమాళ్ సర్వ జగత్తు ఉనికికి ఆధారభూతమని చెప్పే దివ్యక్షేత్రం. 4 దివ్య దేశాలకు ఒకే చోట అద్భుతంగా దర్శించుకోగలిగిన ఉలగలంత పెరుమాళ్ కోవెల తమిళనాడులోని కంచిలో ఉంది. ఇది తిరుకార్వానంలో ఈ ప్రదేశంలో స్వామిని తిరుకార్వానర్ గా పిలుస్తారు. కార్ అనగా నల్లని మబ్బులు, నీరనగా నీరు. అందువల్ల నారాయణుడు ఆకాశంలో మేఘాలు, వర్షం అన్ని తానై జీవరాశికి ఆధారభూతమైన నీరుగా మారి ఆయన కరుణ మన మీద కురిపిస్తున్నారని వివరించే క్షేత్రం అన్నమాట. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.